హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు రియల్ ఎస్టేట్. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఏదైనా సైటు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ కస్టమర్ సేల్ చేయాలి అనుకునేటప్పుడు నా యూట్యూబ్ ఛానల్లో మీకు ప్లాట్ఫామ్ హ్యాపీగా పెట్టుకోవచ్చు. మీ సైట్ డీటెయిల్స్ కానీ, మీ ఫ్లాట్ డీటెయిల్స్ కానీ, మీ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా కానీ మేము అమ్మి పెడతాం. మాకు 2% కమిషన్ ఇవ్వాలి. అయితే సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు మనం ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఈరోజు తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఎవరమైనా కానీ లైఫ్లో ఎక్కడొక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. చేసేటప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే మనకి ఎంతో కొంత టైం అనేది తీసుకుంటున్నాం అనమాట. ఆ సైటు తీసుకుంటే వెంటనే జోబులు డబ్బులు ఉండగా ఎవరో ఒకరు అప్పు చేసి కానీ లేదంటే లోన్ కానీ ఏదో ఒక రకంగా వాడి మనం సైట్ అనేది తీసుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాం, ఒక అగ్రిమెంట్ని రాసుకుంటాం. టైం పీరియడ్ అగ్రిమెంట్ రాసుకుంటాం. అయితే ఆ అగ్రిమెంట్ ఎన్నాళ్ళు పనిచేస్తుంది, ఆ అగ్రిమెంట్లో ఎలా రాసుకోవాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్స్గా తెలుసుకుందాం ఈరోజు. అగ్రిమెంటు రాసుకునేటప్పుడు ప్రతిదీ కూడా నోటి మాట కింద ఉండొద్దు. అగ్రిమెంట్లో రాయండి, షెడ్యూల్లో రాయండి. పాట ఏదైతే మన మాటల రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ బిట్ అనుకోండి, రోడ్ మార్జిన్ 50 అనుకుంటే 50 రాయండి. లేదులే అప్పుడు 50 ఇస్తానని కస్టమర్ అన్నా కానీ అగ్రిమెంట్లో రాసి ఉండాలి. తర్వాత నోటి మాటలు చెల్లవు. నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఎవరిమైనా అవ్వచ్చు. నీవు ఏదైతే మాట్లాడుతావో ఆ రోడ్డు మట్టి పోసిస్తాను అంటాడు ఒక దగ్గర. లేదా స్తంభాలు అనేవి అడ్డుగా ఉంటాయి పొలంలో, ఆ స్తంభాలను బయటికి తీసి పెడతాను అగ్రిమెంట్ టైంలోపు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేయని అంటాడు. లేదు ఏదంటే ఎలక్ట్రికల్ స్తంభాలు హై టెన్షన్ వైర్ల దగ్గర నువ్వు కొంటావు, రేటు తగ్గిస్తానంట గజం రేటు. కానీ రాసేటప్పుడు మా పెద్దయ్యకి తెలియకూడదు, మా చిన్నాన్నకి తెలియకూడదు, అగ్రిమెంట్లు ఇంతే రాద్దామని అంటారు. ఒప్పుకోవద్దు గజం రేటు. నీవు నిజాయితీగా అమ్మాలనుకునేటప్పుడు అవన్నీ మనకి అనవసరమైన విషయాలు. సో ఇప్పుడు అగ్రిమెంట్ రాసేటప్పుడు మీరు ఖండించకపోతే ఇలాంటి కండిషన్ అన్నీ, అగ్రిమెంట్లు చాలా విషయాలు రాయరు. కానీ ఏదైనా కీ పాయింట్కి వచ్చేటప్పుడు, ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మనకి ఇవే మ్యాటర్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే చాలా సున్నితమైన విషయాలు ఇవి. కానీ పెట్టుబడి అనేది చాలా భయంకరంగా ఉంటుంది. జస్ట్ మేము స్తంభాలు బయటికి తీయాలి అనే ఒక మాట రాయకపోవడం వల్ల మాకు 5 లక్షల రూపాయలు తగిలింది ఎలక్ట్రిషియన్. కాబట్టి అంత ప్రమాదం అనమాట. ఒక్కొక్కరి మాట గొడిపోసి రోడ్డు ఇస్తాను అంటారు. లేదంటే వేరే మంది నుండి మన మెయిన్ రోడ్డుకి త్రావ చూపిస్తాను, ఫస్ట్ అయితే అగ్రిమెంట్ అడ్వాన్స్ ఇచ్చేయండి, తర్వాత మనం రైతులు అడిగేసి త్రావ చూపిస్తాను అగ్రిమెంట్ తర్వాత అని చెప్పి మాట రూపంలో అంటారు, రాయరు అనమాట. ఇలా అదే అగ్రిమెంట్ రాసేవనుకో, ఆయన ఒకళ్ళ మాట తప్పినా అగ్రిమెంట్ మారదు కదా. ఇన్ని ఇబ్బందులు ఉంటాయన్నమాట. అగ్రిమెంట్ రాసేటప్పుడు చాలా క్లియర్గా మనం కస్టమర్తో, మన బయ్యర్తో ఏం మాట్లాడతామో అవి అక్షరాలు అగ్రిమెంట్లో రాయండి. రాసుకోవడం వల్ల తప్పేం లేదు. ఒక్కోసారి కండిషన్ అవతల తిక్క పర్సన్ అనుకోండి, అగ్రిమెంట్లో ఏం రాస్తాడు తెలుసా, టైంలోపు రిజిస్ట్రేషన్ చేయకపోతే మీరు ఇచ్చిన డబ్బులు అనేది గుణహ అని రాస్తాడు అనమాట. అంటే ఇక మీకు రావు అని రాస్తాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేది డబ్బులే, అగ్రిమెంట్ టైంలోపు చేసుకోకపోతే ప్రాబ్లం. ఒకవేళ ఏదో ఇబ్బంది వచ్చింది, ఒక 10 రోజులు అటు ఇటు అవుతుంది, ఒక నెల రోజులో, 2 నెలల్లో, 3 నెలల్లో దాటిపోతే అప్పుడు అలాంటివి చెల్లుతాయి. మనం కష్టపడి డబ్బులు సంపాదించేటప్పుడు అగ్రిమెంట్ ఎందుకు రాస్తాం, మనం ఇష్టపడి కొనుక్కుంటున్నాం కాబట్టి. సో అలా కూడా అగ్రిమెంట్ రాసినా కూడా కొనే పర్సన్స్ కూడా తిప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇలాంటివన్నీ రాస్తారనమాట. సో వాళ్ళకి నష్టం జరగకూడదు, మనకి నష్టం కలదు. ఈ నేచర్కి ఇద్దరు ఈక్వలే, న్యాయానికి ఇద్దరు ఈక్వలే, ధర్మానికి ఇద్దరు ఈక్వలే. కాబట్టి ఎవరికి ఎవరు ఇబ్బంది కలగకూడదు. ఒక ఆయన మా దగ్గర ఒక సైట్ కొన్నాడు. సైట్ కొని 3 నెలల టైం తీసుకున్నాక సంవత్సరంన్నర వరకు ఆ సైటు సేల్ చేస్తే కానీ మాకు డబ్బులు ఇవ్వనని పెట్టాడు. మరి అలాంటి వ్యక్తికి గుణహాన్ని రాయక ఏం రాస్తారు? సో అలాంటి వ్యక్తులు కూడా మనకి ఎదురవుతారు. కాబట్టి రాసుకునేటప్పుడే ఈ సున్నితమైన విషయాలను చాలా జాగ్రత్తగా మీడియేటర్లను పెట్టి అగ్రిమెంట్ రాయించండి. ఒకవేళ ఆయన మాట తప్పిన మీడియేటర్ ఉంటారు కాబట్టి ఇద్దరిని ఈక్వల్ చేసే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుంది. మీడియేటర్ అనేది వ్యవహారానికి మెయిన్ పిల్లర్ అన్నమాట.
మీడియేటర్కి 10,000 ఇవ్వడంలో నువ్వేమి లైఫ్లో కోల్పోయేది ఏం లేదు. ఓకే, కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అగ్రిమెంట్ రాసేటప్పుడు మాత్రం చాలా నిబంధత నిష్ఫలంగా మాట్లాడి రాయాలి. ఇద్దరికీ అనుకూలంగానే రాసుకోవాలి. గుణహాలు అంటే రాయకండి. అయితే అగ్రిమెంటు ఎన్నాళ్ళు చెల్లుబాటు అవుతుంది? మ్యాక్సిమం హై పొజిషన్లో అయితే 3 సంవత్సరాల వరకు పనిచేస్తుంది అన్నమాట. 3 సంవత్సరాల్లో మనం వాళ్ళపైన మనం కేసు పెట్టుకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి రాకపోయినా మనం వేరే వాళ్ళకి అమ్మినా అవి చెల్లుబాటు కాదనమాట అగ్రిమెంట్ పైన. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసావు, ఒక మాట ఒప్పందం రాసావు. అది 3 సంవత్సరాల వరకు హై ప్రోడక్ట్ అనేది బయ్యర్కి పనిచేస్తుంది. 12 సంవత్సరాల తర్వాత నీ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 12 సంవత్సరాల లాంగ్ పీరియడ్ ఉంది, అంతవరకు వర్క్ చేస్తుంది. 12 సంవత్సరాల తర్వాత వర్క్ చేయదు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఉంది. 12 సంవత్సరాలు వెయిట్ చేసి బిట్లు అమ్మే సంఘటన కూడా ఒక కథ ఉంది. ఆ కథ మీకు తర్వాత చెప్తాను. నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది అనమాట. ఇంపార్టెంట్. 12 సంవత్సరాల తర్వాత కూడా క్యాన్సిల్ అయ్యాక కొన్ని బిట్లు అమ్మిన వ్యక్తి కూడా ఉన్నారన్నమాట. పేర్లు అనేది మనం చెప్పం, కానీ కథ అయితే మీకు చెప్తాను. సో అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి చాలా సున్నితమం అగ్రిమెంట్ అనేది, చాలా ఇంపార్టెంట్. రాసుకునేటప్పుడు 1 వీక్ రాస్తే 1 వీక్కే కొద్దిగా ఇచ్చేటట్టు చూడండి. 3 నెలలు అయితే 3 నెలలకి. ఎందుకంటే మారిపోయే మనుషులు, జనాలు మారిపోయారు. పూర్వంలో మాట ఇచ్చామంటే మాటకి నిలబడినారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజుల్లో తక్కువ మంది మాటకి నిలబడుతున్నారు. కలికాలంలో వినాశనం అంటే దీన్నే. ఒకప్పుడు మాట ఇచ్చారంటే మాటకి ప్రాణాలు ఇచ్చేవారు. ఇప్పుడు 10 లక్షలు తీసుకున్న మాట పోతుంది, కానీ మాట మీద నిలకడ ఉండట్లేదు. సో అర్థం చేసుకోండి. అగ్రిమెంట్లు మాత్రం చాలా సున్నితమైన విషయం. క్లియర్గా రాసుకోండి. ఒకవేళ అగ్రిమెంట్ ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ముందే మాట్లాడుకోండి. తెలిసిన మీడియేటర్ని పెట్టుకుంటే మీకు అగ్రిమెంట్ వల్ల సొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. ఓకే.